విజయబాబు గారు చెప్పండి, నిన్న జగన్ గారి స్పీచ్ అనండి, అదే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడిన తీరు కానీ, ఆయన వేసిన ప్రశ్నలు, ప్రత్యేకించి బోలేబాబా అంశంలో కానీ, చంద్రబాబు గారి మీద కేసులు విత్డ్రా అంశంలో కానీ, సో ఈ సూపర్ సిక్స్ సరే చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ రెండింటి అంశాలు ప్రధానంగా ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు ఆ ఫైబర్ గ్రిడ్ది ఆయన ప్రొటెస్ట్ వేశారట, అది ఎట్లా విత్డ్రా చేసుకుంటారని చెప్పి. సో ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాల మీద లడ్డు, రెండో వైపు తన కేసులు తానే విత్డ్రా చేసుకుంటున్న రికార్డు సృష్టిస్తున్న చంద్రబాబు గారిని వార్తలు వస్తున్నాయి కదా. సో వీటి మీద ప్రధానంగా మాట్లాడుకుందాం, పోలవరం అవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. నెయ్యి జంతు కొవ్వు కలిసింది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా వాళ్ళు దానికి కట్టుబడి ఉండాలి. ఎందుకంటే జాతీయ స్థాయిలో భక్తుల మనోభావాన్ని దారుణంగా దెబ్బతీసేటువంటి స్టేట్మెంట్ అది. సో అలాంటి స్టేట్మెంట్కి మరి కనీసం మాత్రం రుజువులు చూపించాల్సిన అవసరం ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించింది కూడా అదే. మరి ఆ రోజున అన్నారు కదా, ఏమైనా ఆధారాలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారే కాదండి, సుప్రీంకోర్టు కూడా ఆ రోజున ప్రశ్నించింది. ఏమని, అలాంటి లడ్డూలు ఏమైనా ఉన్నాయా, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, ఎవరైనా తిన్నారా, ఏమున్నాయి చూపించమని చెప్పని కోర్టు కూడా అడిగింది. అంటే నిరాధారమైనటువంటి ఆరోపణలతో బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్నటువంటి వాళ్ళు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఒక గగ్గోలు సృష్టించి ప్రధాన సమస్యల నుంచి ప్రజల్ని దృష్టి మళ్లించడం, దాన్ని వాళ్ళ భజన మీడియా భుజానికి ఎత్తుకోవటం, ఇదే ఆయన పదే చెప్పే డైవర్షన్ పాలిటిక్స్. ఆ డైవర్షన్ పాలిటిక్స్లో దేవదేవుడు కూడా మనకి మినహాయింపు కాదు, ఆయన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అనడానికి ఒక ప్రధానమైనటువంటి అంశంగానే ఈ జంతు కొవ్వు కలిసిందని సరైన సమయంలో అండి, ఏ సూపర్ సిక్స్ ఇవన్నీ ఫెయిల్యూర్ అయినాయో ఆయన సమయం చూసి ఈ పాయింట్ని లేవనెత్తారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కూడా, ప్రశ్నించింది కూడా అదే. కాబట్టి నైతికంగా వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపైనా సరే దీనికి సమాధానం చెప్పుకోవాలి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ తిరుమల పవిత్రత కాపాడాలని జగన్ తాపత్రయపడతా ఉంటే టీడీపీ వాళ్ళు రోజు ఎల్లో మీడియా వేరే భక్తిగా ప్రదర్శిస్తూ అన్ని కోట్ల లడ్డూలు ఇదైపోయినాయి, ఇన్ని కోట్ల లడ్డూలు ఇవి కల్తీ అని. జంతు కొవ్వు అన్న అంశం మీద సిబిఐ కానీ లేదా సిట్ అనండి, వాళ్ళు ఎందుకు అసలు ఆ ప్రస్తావన లేకుండా మిగతా కల్తీ అని కథ నడుపుతున్నారు, ఆ దాని మీద అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు ఆ బోలేబాబా అన్నవాడు అన్న కంపెనీ తీరా చూస్తే ఇప్పుడు జగన్ గారిని నిన్న చూపించారు, అప్పుడు చంద్రబాబు గారి టైంలోనే టీటీడీ బోర్డు తీర్మానం చేసిందని. సో ఆ యాంగిల్లో ఎందుకు సిట్టు అనండి, ఇంకోటి అనండి దర్యాప్తు ఎందుకు చేయట్లేదు? ఇక్కడ కూడా మేనేజ్మెంట్ వ్యవహారంగా నడుస్తోందనే అనుమానం రాదా? ముందు అసలు ఆ సిట్టులో ఎంత గొప్ప విశ్వసనీయత ఉంది, వాళ్ళు ఎంత ఘనులు, ఎంత చక్కని చంద్రబాబు నాయుడు గారికి బంధువులు అనే దాన్ని నిన్న అది కూడా ఆయన చాలా చక్కటి ప్రజెంటేషన్తో చూపించారు. సో ఇటువంటి వాళ్లతో మనకి న్యాయం జరుగుతుంది, ఏదో వాస్తవాలు బయటకు వస్తాయి అనుకుంటే అంతకంటే దారుణం ఏమి ఉండదండి. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, యావత్తు భారతదేశంలోనే భారతదేశ రాజకీయాల చరిత్రలో ఇంత దారుణంగా రాజకీయాల కోసం పవర్ని ఉపయోగించుకోవటం అనేది ఇది చంద్రబాబు నాయుడు గారు తప్ప బహుశా ఇంకా భవిష్యత్తులో కూడా ఇటువంటి నాయకులు ఎవరు కనపడరు. దీన్నే అబ్యూస్ అనమాట, అబ్యూస్ ఆఫ్ ద పవర్ అని. అంటే పవర్లో ఉండి కేసులు కొట్టేయించుకోవటం, అది కూడా బెయిల్ మీద ఉండి, పవర్లో ఉండి తప్పుడు కేసులు పెట్టడం, పవర్లో ఉండి కేసుల్ని ఫ్యాబ్రికేట్ చేయటం, ఆల్రెడీ ఉన్నటువంటి కేసులనేమో డైల్యూట్ చేయటం, దానికోసం పోలీసుల్ని ఎడాపెడా వాడుకోవటం. అంటే ఇంతకంటే దారుణమైనటువంటి రాజకీయాల్ని స్వార్థం కోసం, స్వలాభం కోసం వాడుకునేటువంటి పరిస్థితి ఇలాంటి నాయకుడు బహుశా భారతదేశ చరిత్రలోనే ఎవరు ఉండరండి. అది నిన్న ఆయన కళ్ళకు కట్టినట్టుగా 3 గంటల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సహా చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ఏమైనా దమ్ముంటే ఈ అటు మీడియా కానీ వాళ్ళు నిన్న ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు కానీ చెప్పాలి, కానీ వాళ్ళు చెప్పరు. అందుకనే నేను నిన్న ఆయన సంఘటన జరిగిన వెంటనే నాకేమనిపించిందంటే, 3 గంటల పాటు గొంతు చించుకొని మరి ఇన్ని కఠోర సత్యాలు చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీన్ని మేరీ ఆవాజ్ సునో అని చెప్పని ఆయన అరుస్తూ ఉంటే, అది కనీసం ఈ ప్రజల పచ్చల పిడిబాకుల మధ్యలో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ పచ్చల పిడిబాకులు రోజు విసిరేటువంటి అక్షరాయుధాలుకి అలవాటు పడిపోయారు, జనం కరప్ట్ అయిపోయారండి. అలాంటి పరిస్థితుల్లో ఈ వాస్తవాలు వాళ్ళ మెదళ్ళకి వెళతాయా, వాళ్ళ మస్తిష్కాల్లో ఇవి పాదుకుంటాయా, వాళ్ళు ఆలోచించగలుగుతారా అనేది అనిపించింది. అందుకని నిన్న చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి నేను మీకు నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటల్లోనే చెప్తానండి. ముఖ్యంగా ఏంటంటే,
అప్పులకు సంబంధించి ఏమనుకుంటున్నారంటే ఏదో అప్పుల కోసం ఆయన తిప్పలు పడుతున్నాడులే అనుకుంటున్నారు. కానీ నిన్న ఒక ఆసక్తికరమైనటువంటి వార్త జాతీయ మీడియాలో వచ్చింది. జాతీయ మీడియాలో వచ్చిన వార్త ప్రకారం అంటే 40,150 కోట్లు మాత్రమే తీసుకుంటాం నవంబర్ నుంచి అని చెప్పి 49.0272 కోట్లు తీసుకుంటే దాదాపుగా ఎక్సీడ్ అయిపోయింది 8,922 కోట్లు. అంటే 122% ఎక్కువైనటువంటి పరిస్థితుల్లో దీని ఇంపాక్ట్ వల్లే ఇవాళ ఈ రుణాలని తగ్గించడం అనేటువంటిది, జీతాలు ఇవ్వలేకపోవటం అనేటువంటిది, వీటన్నిటి వల్ల కూడా చెప్తుంది ఏంటంటే చాలా స్పష్టంగా చెప్తుందండి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గింది, ఇన్వెస్టర్ల ఆకర్షణ తగ్గింది, దానికోసమే ఈయన భూములు పందారం చేస్తున్నాడు అనేది అటు కర్ణాటక, ఇటు తమిళనాడు, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. దీని ఫలితంగా ఈ అప్పుల కుప్పల వల్ల యావత్ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే సంక్షేమం కానీ, మౌలిక సదుపాయాలంటే రోడ్లు కానీ, ఆసుపత్రులు కానీ, స్కూళ్ళు కానీ, వీటి మీద ఉద్యోగాల యొక్క ఉద్యోగ అవకాశాలు కానీ ఇవి తగ్గుతాయి. టైం అయిపోవచ్చింది. అంతేనా? ఇది చాలా కీలకమైనది. అంతేనండి నేను చెప్పేది. సంక్షేమం, మౌలిక సదుపాయాలు, ఈ స్కూళ్ళు, ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇది అప్పుల తిప్పలో, ఇది మీరు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రజానీకం దీన్ని గమనించాలి. ఇదే ఆయన తపన. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అంతసేపు మాట్లాడినటువంటి తపన. దీన్ని మీడియా ఏంటంటే మసిపూసి మారేడుకాయ చేస్తుంది. రైట్. అది కూడా చేయలేకపోయారు. చాలా ఇబ్బంది పడతాయి, ఏం రాయాలో తెలియక పిచ్చి పిచ్చిగా రాస్తారు. ఇంకో విచిత్రం ఏంటంటే చంద్రబాబు గారు ఆయన మద్దతు ధర ఇవ్వాల్సిన ఆయన మద్దతు ధర కోసం పోరాడతానని చెబుతున్నాడు. ఆ పరిస్థితి ఎట్లయింది? రైట్. విష్ణు గారు చెప్పండి, పోరాడతారు మరి? నిన్న జగన్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రత్యేక బోలేబాబా ఇష్యూ కానీ లేదా కేసులు విత్డ్రా చేసుకుంటున్న తీరు మీద కానీ మాట్లాడిన వాటి మీద మీ కామెంట్ ఏమిటి? సార్, పూర్తి ఆధారాలతో ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తీరుని ప్రజలకి కళ్ళకు కనిపెట్టేటట్టుగా, పూర్తిగా అర్థమయ్యేటట్టుగా, సరళమైనటువంటి భాషలో, చాలా సహజ సిద్ధమైనటువంటి భాషలో అందరికీ అర్థమయ్యేటట్టుగా ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది ఒక కనువిప్పుగా జరుగుతున్నటువంటి వాస్తవాలని తెలియజేసేదిగా నిన్న జరిగింది సార్. ఆయన 3 గంటల, దాదాపు 3 గంటల ప్రెస్ మీట్. ఈ ప్రెస్ మీట్ లో ఎన్నికల ముందు ఆయన ఏం చెప్పారు, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాటలేంటి, హామీలేంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి పనులేంటి, ఆయన విశాఖ ఉక్కు దగ్గర నుంచి, రైతులకు సంబంధించినటువంటి సమస్యల దగ్గర నుంచి, గిట్టుబాటు దగ్గర నుంచి, అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల హామీల్లో చెప్పినటువంటి ఎగ్గొట్టినటువంటి ఆడబిడ్డ నిధి గాని, 60 సంవత్సరాల పెన్షన్ గాని, ఇలా రకరకాలుగా ప్రతి విషయం కూడా కూలంకుషంగా అన్ని కూడా ప్రజలకు వివరించే విధంగా చెప్పారు సార్. ఫైనల్ గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక బురజల్లే కార్యక్రమం జరుగుతుంది. అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా జరుగుతున్నారు, బోలేబాబా సంబంధించినటువంటి అది ఎప్పుడు మినిట్స్ లోకి వచ్చింది అని క్లియర్ గా ప్రజలకి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారనమాట. ఆయన చంద్రబాబు చెబుతున్నటువంటి మాటలు, ఆ 2 పత్రికలు రాస్తున్నటువంటి రాతలు, వాస్తవాలు అన్ని కూడా సవివరంగా చెప్పారు. క్లియర్ గా అర్థమైపోయింది ప్రజలకి. బోలేబాబా అదేదో వై సుబ్బారెడ్డి గారు పట్టుకొచ్చినట్టు ప్రచారం చేశారు కదా, తీరా చూస్తే 2018లోనే అది టీటీడీ తీర్మానం అయిందట. ఇప్పుడు మరి ఎల్లో మీడియాకి దిమ్మ తిరిగి ఉండాలి కదా, మరి అంటే పచ్చి అబద్ధాలు రాసినట్లు ఒప్పుకున్నట్టే కదా. తిరుమల తిరుపతి దేవస్థానం మీద రాజకీయం చేయడం కోసం మాకు ఇష్టం లేక అక్కడ ఉన్నటువంటి ఒక ఫ్లైఓవర్ లో 40 కోట్లు మేము సేవ్ చేసినప్పటికీ కూడా ప్రజల ముందు పెట్టలేదు. అలాగే ఎస్ బ్యాంక్ లో ఉన్నటువంటి 1600 కోట్లు కూడా అక్కడ మేము అందులోంచి తీసి మేము జాతీయ బ్యాంకుల్లో వేసిన తర్వాత అది మొత్తం కూడా డిఫాల్ట్ అయిపోయింది. అది కూడా నిధులను కూడా మేమే రక్షించాము. అలాగే బోలోబాబాకు సంబంధించిన విషయం కూడా అన్ని అబద్దాలని విష ప్రచారం చేస్తా ఉన్నారు. ఆ విష ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా నిన్న ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా కూడా సాగింది సార్. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి దానికి కౌంటర్ సమాధానం చెబితే ఏం మాట్లాడాలో ఏం రాయాలో తెలియక చోరీ గురించి ఇలా మాట్లాడారు, 2 గంటల 45 నిమిషాలు అలా మాట్లాడారు అని చెప్పారు.
చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు, ప్రభుత్వం యొక్క విధానము, రెడ్ బుక్ ద్వారా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ రకంగా ప్రయోగించారు, సంపద సృష్టిస్తారని చెప్పి ఏ రకంగా మోసం చేశారు, రైతులకి గిట్టుబాటు ధర లేక ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా జరుగుతుంది ఇత్యాది విషయాలన్నిటి మీద కూడా కూలంకుషంగా ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ అయితే మెడికల్ ఫైనల్ కాలేజీల ఒక మాట విషయంలో చెప్పండి. ఈ ఫైనల్ ఒక మెడికల్ మాట కాలేజీ ఇప్పుడు, విషయంలో చంద్రబాబు గారు తన కేసులు తనే విత్డ్రా చేసుకుంటున్నారు కదా, దాని మీద మీరు పోరాటం చేస్తారా? న్యాయపరమైన పోరాటం. నిన్న గౌతమ్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రొటెస్ట్ పిటిషన్ పెట్టారట, అట్లా అన్నింటిలోని చేయబోతున్నారా? సార్ ఇప్పుడు ముందే వారం రోజుల క్రితమే ఈ కేసులన్నీ విత్డ్రా చేసుకుంటున్నారు అన్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి ఆధారాలతో వారి మీద కేసు పెట్టడం జరిగింది. న్యాయ పోరాటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం అనేది ఖచ్చితంగా చేస్తుంది. ఆ కేసులన్నీ విత్డ్రా చేసుకోవడం తప్పు అయినటువంటి విషయం అనేది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది నిన్న. రైట్.